అనగనగా తిమ్మాపురం అనే ఒక ఊరిలో ఒక ఈగ ఉండేది. ఆ ఈగకు మతిమరుపు చాలా ఎక్కువ. ఒకసారి ఆ ఈగ తన పేరు మర్చిపోయింది. దాంతో ఊర్లో అందరి దగ్గరికి వెళ్లి నా పేరేంటి అని అడగటం మొదలుపెట్టింది. కొందరు పేదరాశి పెద్దమ్మకు అన్ని విషయాలు గుర్తుంటాయి, నువ్వెళ్ళి ఆమెను అడిగితే నీ పేరు చెప్తుంది అని చెప్పారు. వెంటనే ఈగ పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్ళింది. పెద్దమ్మా పెద్దమ్మా, అనుకోకుండా నా పేరేంటో మర్చిపోయాను, నీకు తెలిస్తే కాస్త చెప్తావా అని అడిగింది. వయసు మీద పడ్డాక నాకు చాలా విషయాలు గుర్తుండటం లేదు. నాకు నీ పేరు జ్ఞాపకం రావటం లేదు. నువ్వు వెళ్ళి నా కొడుకుని అడుగు, వాడు తప్పకుండా చెప్తాడు అని చెప్పింది పేదరాశి పెద్దమ్మ. అప్పుడు ఈగ అడవిలో కట్టెలు కొట్టుకుంటున్న పేదరాశి పెద్దమ్మ కొడుకు దగ్గరికి వెళ్లి, అయ్యా, నా పేరు మర్చిపోయాను, నాకు మతిమరుపు కాస్త ఎక్కువ, నీకేమైనా తెలిస్తే నా పేరు చెప్తారా అని అడిగింది. అప్పుడు పెద్దమ్మ కొడుకు, నీ పేరు నాకు తెలీదు. ఈ చెట్టుపై నివాసం ఉంటున్న పక్షులను అడిగితే అవి నీ పేరు చెప్పొచ్చు అని చెప్పాడు. అప్పుడు ఆ ఈగ ఆ చెట్టుపై వాలే పక్షుల దగ్గరికి వెళ్లి, నా పేరు మర్చిపోయాను, నీకు తెలిస్తే నాకు కాస్త చెప్పరా అని అడిగింది దీనంగా. అప్పుడు ఆ పక్షులు, మాకు నీ పేరు తెలీదు, వెళ్లి చెరువులో నీళ్లని అడుగు అని చెప్పాయి. ఈగ చెరువు దగ్గరికి వెళ్లి ఆ చెరువులోని నీళ్లతో, నా పేరేంటో మర్చిపోయాను, చాలా మందిని అడిగాను, కాని వాళ్ళెవ్వరికీ గుర్తులేదని చెప్పారు, మీరైనా కాస్త చెప్తారా అని అడిగింది. ఓ చిట్టి తల్లి, మాకు కూడా నీ పేరు తెలీదు. ఈ చెరువు లోపల ఇదే చేపలని అడుగు, అవి తప్పకుండా నీ పేరు చెప్తాయి అని చెప్పాయి నీళ్లు. అప్పుడు ఈగ చెరువులోని చేపల వద్దకు వెళ్లి, పనిలో పడి నా పేరేంటో నేను మర్చిపోయాను, పొద్దున నుండి కనపడిన వాళ్ళందరినీ అడిగాను, కానీ వాళ్ళెవ్వరికీ నా పేరు గుర్తులేదన్నారు, మీకేమైనా గుర్తుంటే నాకు చెప్పి పుణ్యం కట్టుకోండి అని అడిగింది. అప్పుడు చెరువులోని చేపలు, ఎవరెవరిని అడిగావు అని అడిగాయి. పేదరాశి పెద్దమ్మ, వాళ్ళ కొడుకు, చెట్టుపై ఎగిరే పక్షులు, మీ చెరువులోని నీళ్లని అడిగాను, ఎవ్వరికీ నా పేరు గుర్తులేదట, కాబట్టి మీరైనా నా పేరేంటో చెప్పండి అని అడిగింది. అప్పుడు చెరువులోని చేపలు, మాకు ఈ చెరువే ప్రపంచం, మేము బయటెక్కడా తిరగం, కాబట్టి ఏ విషయాలు తెలియవు, కాబట్టి నీ పేరు మేమెప్పుడూ విని ఉండలేదు అని చెప్పాయి. మరి నా పేరు ఎవరిని అడిగితే తెలుస్తుంది, కనీసం అదైనా చెప్పండి అని అడిగింది ఈగ. నువ్వు అంతలా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా. ఈ దేశాన్నేలే మహారాజుకు అన్ని విషయాలు తెలిసుంటాయి, ఆయనను వెళ్ళి అడిగితే నీ పేరేంటో ఆయనే చెబుతారు, అక్కడికి వెళ్లి ప్రయత్నం చేయి అని చెప్పాయి చెరువులోని చేపలు. వెంటనే ఈగ ఎగురుకుంటూ వెళ్లి, ప్రభు, మీకు తెలియని విషయం అంటూ ఏదీ ఉండదు, అనుకోకుండా నా పేరు మర్చిపోయాను, కాస్త అదేంటో నాకు చెప్పండి, అది గుర్తుకు రాక నా బుర్ర పగలగొట్టుకుంటున్నాను. అప్పుడు మహారాజు నవ్వుతూ, నీ పేరు నాకిలా తెలుస్తుంది, నేను స్వారీ చేసే గుర్రాన్ని అడుగు, దానికి తెలిసే అవకాశం ఉంది అని చెప్పాడు. ఎవ్వరూ దాని పేరు గుర్తు చేయకపోవడంతో ఈగలో అసహనం పెరిగింది. కాని తను పట్టు వీడలేదు. రాజుగారి గుర్రం దగ్గరికి వెళ్లి, నా పేరు మర్చిపోయాను, నీకు తెలిస్తే చెప్పవా అని అడిగింది. నేనెప్పుడూ గుర్రపుశాలలోనే ఉంటాను, బయట విషయాలు ఏమీ నాకు తెలియవు, కాబట్టి నువ్వొక పని చెయ్యి, బయట బలాదురుగా తిరిగే గాడిదనడుగు, అది తప్పకుండా నీ పేరు చెప్పి తీరుతుంది అని చెప్పింది. గుర్రం మాటలు విన్న ఈగకు కొత్త ఉత్సాహం వచ్చింది. వెతుక్కుంటూ గాడిద దగ్గరికి వెళ్ళింది. గాడిద బావా, నువ్వు నాకు సహాయం చెయ్యాలి, అది నువ్వు ఒక్కదానివే చెయ్యగలవు, నేను నా పేరు మర్చిపోయాను, నా పేరేంటో చెప్పవా అని అడిగింది. పచ్చిక బయళ్లలో ఆవగా గడ్డి తింటున్న గాడిదకు ఈగ మాటలు చిక్కాకు తెప్పించాయి. నీ పేరే కదా నీకు కావాలి అని ఊండ్ర పెట్టింది గాడిద. అప్పుడు ఈగ, నా పేరు అన్నమాట. గాడిద బావా, నా పేరు నాకు జ్ఞాపకం చేసినందుకు నీకు ధన్యవాదాలు అని చెప్పి తుర్రుమంటూ ఎగిరిపోయింది.